హలో అందరికీ. నేను బుజ్జి. నేను పండు బ్యాక్ అగైన్ విత్ బుజ్జి ఫర్ టుడేస్ సినిమా డోస్ రా. ఈ పాడ్కాస్ట్ ఏఐ జనరేటెడ్ బై కొత్త వైబ్. కొన్ని చోట్ల థింగ్స్ కుడ్ బి స్లైట్లీ ఆఫ్ యాజ్ ఏఐ లెర్న్స్ అండ్ ఇవాల్వ్స్ ఇట్స్ తెలుగు. సో కొంచెం క్షమించి ఎంజాయ్ ద ఫన్. మీరు అప్డేట్స్ కోసం కొత్తవైబ్.com చూడండి. అన్నీ ఒకటే ప్లేస్లో దొరుకుతాయి. ఓకేరా, ఇప్పుడు బాక్సాఫీస్ నంబర్స్కి వెళ్దాం. చాలా చిన్న చిన్న ఫిల్మ్స్ రిలీజ్ చేశారుగా. రాక్షసపురం, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, దూరదర్శిని, హరుడు అన్నీ 2026లో రిలీజ్ అయ్యాయి అనుంది. కానీ బాక్సాఫీస్ నంబర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇండియా నెట్ 0.5 క్రోర్, వరల్డ్ వైడ్ 0.55 క్రోర్. అయ్యో, ఇది చాలా తక్కువరా. నేను కూడా అదే చూస్తున్నా బుజ్జి. ఈ చిన్న ఫిల్మ్స్కి ఈ నంబర్స్ చాలా తక్కువ. మేబీ దేవర్ రిలీజ్డ్ ఆన్ ఓటీటీ ఆర్ సంథింగ్, లేదా జస్ట్ స్మాల్ స్కేల్ రిలీజ్ అయ్యాయేమో. అది కాకుండా కరుప్పు అండ్ దృశ్యం 3 బాక్సాఫీస్ నంబర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అవును పండు, కరుప్పు ఓవర్సీస్ కలెక్షన్స్ చాలా బావున్నాయంటున్నారు. తమిళ్ స్టార్ సూర్య మూవీ ఇది, మరియు 200 కోట్ల క్లబ్లో చేరింది అని న్యూస్ ఉంది. ఓవర్సీస్లో కూడా చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసింది. మిడిల్ ఈస్ట్లో 18 క్రోర్స్, నార్త్ అమెరికాలో 10 క్రోర్స్. వావ్, చాలా ఇంప్రెస్ చేసింద్రా. నేను కూడా అదే చూసా. సూర్యకి కొంచెం టైం నుంచి హిట్ లేదు అని అంటున్నారు, కానీ ఈ మూవీ చాలా బాగా ఆడింది. ఆర్జే బాలాజీ డైరెక్షన్, త్రిష లీడ్ రోల్లో ఉంది. ఓవర్సీస్లో 55 క్రోర్స్ క్రాస్ చేసిందనుంది. ఇది చాలా పెద్ద నంబర్రా. మరి దృశ్యం 3 గురించేమంటావ్? మోహన్ లాల్ మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. డే 1 కలెక్షన్స్ కూడా చాలా బావున్నాయి. ఇండియాలో 16.5 క్రోర్స్, ఓవర్సీస్లో 25 క్రోర్స్, టోటల్గా 40-45 క్రోర్స్ టచ్ చేస్తుందని అంటున్నారు. నైట్ షోస్కి డిమాండ్ పెరిగితే 50 క్రోర్స్ కూడా క్రాస్ చేస్తుందని టాక్. చాలా ఫాస్ట్గా బ్రేక్ ఈవెన్ అవుతుందని కూడా అంటున్నారు. అది నిజం. దృశ్యం ఫ్రాంచైజ్కి చాలా క్రేజ్ ఉంది. 100 క్రోర్స్ బడ్జెట్ మూవీ అని ఉంది, కానీ 350 క్రోర్స్ బిజినెస్ చేసిందని కూడా అంటున్నారు. బాక్సాఫీస్కి వచ్చిన నంబర్స్ చాలా బావున్నాయి, బట్ రివ్యూస్ పెద్ద బాలేదు. అయ్యో, ఇది చాలా బ్యాడ్ న్యూస్ రా. అవును, రివ్యూస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. రామని కళ్యాణం మూవీ కూడా మే 22 రోజున రిలీజ్ అయింది. దీప్షికా చంద్రన్, సూర్య వశిష్ఠ యాక్ట్ చేశారు. విజయ్ అదిరెడ్డి డైరెక్షన్. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ అని ప్రమోట్ చేశారు. టీజర్, సాంగ్స్, ట్రైలర్ కూడా బావున్నాయి అని అంటున్నారు. మీరు చూసారా ఈ మూవీ గురించి ఏమైనా? నేను చాలా న్యూస్ హెడ్లైన్స్ చూశాను రామని కళ్యాణం గురించి. వరల్డ్ వైడ్ రిలీజ్, యుఎస్ఏ థియేటర్స్లో కూడా రిలీజ్ అయింది. పాజిటివ్ బజ్ ఉంది అని అంటున్నారు. ఫ్యామిలీ ఆడియన్సెస్కి నచ్చుతుంది అని ఒక ఫీలింగ్ ఉంది. అది కాకుండా దృశ్యం 3కి బాగా లో రేటింగ్స్ ఉన్నాయి. చాలా సాడ్ ఫర్ అ బిగ్ ఫ్రాంచైజ్ మూవీ. ఇంకా రీసెంట్ న్యూస్లో అఖిల్ అక్కినేని లెనిన్ మూవీ గురించి కూడా ఉంది. జూన్ 26 రిలీజ్ అంట. కానీ ఈ షూట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ప్రమోషన్స్ కూడా తక్కువగా ఉన్నాయి. ఏజెంట్ తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ మూవీ అఖిల్కి. స్పీడప్ చెయ్యాలని ఉంది. నేను కూడా చూసా ఆ న్యూస్. అఖిల్కి ప్రెషర్ ఎక్కువుంది. మరియు అభిషేక్ నామా నాగబంధం మూవీ గురించి కూడా ఉంది. విరాట్ కర్నా లీడ్లో ఉన్నాడు. టీజర్, సాంగ్స్ బాగున్నాయని అంటున్నారు. జులై 3న రిలీజ్ అంట. విజువల్స్ చాలా బాగున్నాయని హైప్ ఉంది. అది నిజం. నాగబంధం విజువల్స్ చాలా గ్రాండ్గా ఉన్నాయని పోస్టర్లో కూడా చూశాం. విఎఫ్ఎక్స్ కంపెనీస్ కూడా పనిచేస్తున్నాయని ఉంది. మరియు రామాయణ మూవీ గురించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. 4000 క్రోర్స్ బడ్జెట్ అంట, కానీ బయ్యర్స్ దొరకట్లేదని ఉంది. కంటెంట్ ముఖ్యం అని చెప్తున్నారు. అది చాలా పెద్ద పాయింట్రా. బడ్జెట్ ఎక్కువున్నా కంటెంట్ బాగోలేకపోతే కష్టమని చెప్తున్నారు. మరియు ఎన్టీఆర్ దేవరా 2 గురించి కూడా ఒక అప్డేట్ ఉంది. బర్త్డే రోజున కూడా ఏమీ చెప్పలేదు, షెల్వుడని అంటున్నారు. కొరటాల శివ ఇప్పుడు బాలకృష్ణతో పనిచేస్తున్నాడు. ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ నెల్సన్ దిలీప్ కుమార్తో పనిచేస్తున్నాడు. మెగా ఫిల్మ్స్ కూడా కొంచెం స్ట్రగ్లింగ్ ఫేజ్లో ఉన్నాయి అని ఉంది. చిరంజీవి విశంభర, సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టు ఓటీటీ డీల్స్ దొరకక డిలేజ్ అవుతున్నాయి అని ఉంది. హై ఆస్కింగ్ ప్రైసెస్ వల్ల కష్టమవుతోంది. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మన ట్రెడిషనల్ సటైర్ టైంకి వెళ్దాంరా.
ఈ రామాయణ మూవీ 4000 క్రోర్స్ బడ్జెట్తో బయ్యర్స్ దొరకలేదు అనుంది కదా. అది చూసి ఇప్పుడు ఇండస్ట్రీలో కంటెంట్ ఈజ్ కింగ్ అని అంటున్నారుగా. సో నెక్స్ట్ టైం ఎవరైనా మూవీ తీస్తే బడ్జెట్ ఈజ్ కింగ్ అని చెప్పడానికి భయపడతారేమో. హహ, కరెక్ట్గా చెప్పావు పండు. మరియు దృశ్యం 3కి వచ్చిన రేటింగ్స్ చూస్తే నెక్స్ట్ టైం దృశ్యం 4 ద రివ్యూవర్స్ నైట్మేర్ అని టైటిల్ పెడతారేమో. అయ్యో, చాలా కామెడీగా ఉంటుంది. ఓకేరా, మళ్ళీ కలుద్దాం రేపు. మీరు ఎంజాయ్ చేయండి. బాయ్.